హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. దేవగ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతున్నాం. దురాలోచనలు యెహోవాకే దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రం. కాబట్టి లేఖనాలను బట్టి మనం చూస్తున్న సత్యం ఏంటంటే దురాలోచనలు యెహోవాకు హేయం. కాబట్టి దేవుని ఎరిగినటువంటి వారు, ప్రభు బిడ్డలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు, క్రీస్తునే దేవుడిగా కలిగినటువంటి వారు దురాలోచనలు కలిగి ఉండకూడదు. అది దేవునికి ఇష్టం. దేవుని వాక్యములో అహితోఫేలు అనేటువంటి ఒక వ్యక్తి అబ్షాలోము దురాలోచన చెప్పాడు. తద్వారా అబ్షాలోము తండ్రికి ఎదురు తిరిగి తండ్రి సింహాసనాన్ని తాను చేజెక్కించుకోవాలని ఆలోచించి తన జీవితంలో నష్టపోయాడు. విశ్వాస కుటుంబంలో పుట్టిన అబ్షాలోము దైవాలోచనకు బదులు ఎవరో చెప్పిన దురాలోచనకు బానిసాయి నష్టపోయిన స్థితిని లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి దురాలోచనలు యెహోవాకు హేయం. అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రం. కాబట్టి దేవుడు ఇష్టపడేటువంటివి దయగలిగినటువంటి మాట. వాటికి అనుకూలంగా మన జీవితాలు అప్పగించుకొని ప్రభువును ప్రేమించాలి. దేవుడు కోరుకునేది కూడా దయగల మాటలే. కాబట్టి లేఖనాల్లో మనం చూస్తున్నాం, ఎవరైతే దయగల మాటలు చెప్తారో వారు దేవుడికి ఇష్టలుగా, పవిత్రులుగా ఉంటారు. కాబట్టి గ్రహించి ప్రభువును వెంబడించడానికి ప్రయత్నిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈ వాక్యమును ప్రజల మధ్యలో వదిలించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. వాక్యమును ఆశీర్వదించి యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడని దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గంధారా మీరు కర్తను స్తుతించుడి. హృదయ